జవాన్ మూవీ విషయంలో నయనతార మోసపోయిందా? తన పాత్రని కావాలని సైడ్ లైన్ చేశారంటూ గుసగుసలు పెరిగాయి. కొన్ని సైట్లలో వస్తున్న వార్తలు చూస్తే అట్లీ మీద నయనతార కోపంగా ఉందని తెలుస్తోంది. తాను కూడా సాయి పల్లవిలానే దర్శకుడి నైపుణ్యంతో మోసపోయింది అంటున్నారు. ఎందుకలా? అసలేం జరిగింది? జస్ట్ వాచ్ ఇట్. జవాన్లో నయనతార పాత్రని తగ్గించారా? కావాలని తన రోల్ ప్రయారిటీస్ ని తీసేశారా? ఇలాంటి డౌట్లకి కారణం ఆట్లీ మీద కోపంగా ఉన్న నయనతార అంటూ వస్తున్న వార్తలు. ఆట్లీ మొదటి సినిమా రాజారాణి నుంచి నయనతార తనని ఎంకరేజ్ చేస్తోంది. విజిల్ మూవీ కోసం కూడా కావలసినన్ని డేట్లిచ్చి ఆట్లీకి మొదటి నుంచి సపోర్టివ్గా ఉంది నయనతార. అలాంటి తనని జవాన్ విషయంలో ఆట్లీ మోసం చేశాడంటున్నారు. జవాన్లో షారూఖ్తో జోడీ కట్టింది నయనతార. కానీ గెస్ట్ రోల్ వేసిన దీపికా పదుకునే పాత్రకున్న ప్రయారిటీ నయనతార పాత్రకు లేదని, ఆట్లీ అలా ఎడిటింగ్ రూమ్లో మతలబు చేశాడనే అభిప్రాయం ఈ మలయాళ కుట్టికే వచ్చిందట. ఆ కారణంగానే జవాన్ తాలూకు ఏ సెలబ్రేషన్స్లో నయనతార డైరెక్ట్గా వచ్చి జాయిన్ కాలేకపోయిందట. బేసిక్గా కథ బాగా చెప్పి తీసేటప్పుడు సరిగా తీయకపోవడం కామన్. కానీ సినిమా బాగా వచ్చాక ఎడిటింగ్ రూమ్లో పాత్రకు కత్తెర్లు వేయటం మాత్రం కాంట్రవర్సీగా మారుతుంది. అదే జవాన్ విషయంలో జరిగిందనే కామెంట్స్ పెరిగాయి. నయనతార కోపానికి అదే కారణమంటూ వార్తలొస్తున్నాయి. గతంలో ఎంసీఏ మూవీ విషయంలో హీరోయిన్కి ఇలాంటి చేదు అనుభవమే జరిగిందన్నారు. సాయి పల్లవి పాత్ర డామినేటింగ్గా ఉందని, కావాలని తన సీన్లు కత్తిరించి నాని పాత్రని పెంచారనే గుసగుసలొచ్చాయి. ఏదేమైనా ఇలా ఒక పాత్ర ఇచ్చి మరోలా ఆ పాత్రను పాతరేయటం సినీ రంగంలో కామనే అన్న కామెంట్స్ కూడా ఉన్నాయి.